వెల్కమ్ టు BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూడో విడత రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 30,000 ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్న మంత్రి. ఈ పొరపాట్లు సరిచేసి అర్హులని రుణ విముక్తి కల్పిస్తామని హామీ. ఇరవై 21వ రోజు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. సమస్యల సత్వర పరిష్కారానికి భరోసా. రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు కన్నీళ్లే పలకరిస్తున్నాయన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కేటీఆర్ తో పోటీ పడాలంటే ఒరిజినల్ కంపెనీలు తీసుకురా, ఫ్రాడ్ కంపెనీలు కాదని రేవంత్ రెడ్డిపై క్రిషాంత్ ఫైర్. ముఖ్యమంత్రిగా ఎవరిని కలిసినా ఎవరితో వ్యాపారం చేసినా వారి ట్రాక్ రికార్డ్ బాగుండాలని సూచన. భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు. తెలంగాణ ఉద్యమంలో సుష్మా స్వరాజ్ది కీలక పాత్ర అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. కొడుకుని చదివించి సీఐ చేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టిన సీఐ నాగేశ్వరరెడ్డి. తన కొడుకు నుంచి రక్షణ కల్పించాలని డీసీబీకి ఫిర్యాదు చేసిన సీఐ తల్లిదండ్రులు. వనపర్తి జిల్లా కిల్లా గణపురం మండలం వెంకటాయపాలెంలో ఘటన. నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తడంతో అక్కడ పర్యాటకుల తాకిడి. సాగర్ అందాలు చూసేందుకు భారీగా తరలి వస్తున్న సందర్శకులు. ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని దారబోశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ భావశాల వ్యక్తికి చేసిన కృషి అనిర్వచనీయమని చెప్పారు. స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామమని, స్ఫూర్తి మర్చిపోలేదని తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. పుట్టుక మీది, చావు మీది, బతుకంతా తెలంగాణది అని కీర్తించారు. సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్రం పోరాటం సాగిందని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుంచి అండాదండగా ఉంటూ జీవితం అంతా తెలంగాణ కోసం పరితపించిన మహానుభావులు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఏ ఢిల్లీలోనైతే వారు నిర్విరామంగా ఎన్నో గంటలు, వందల గంటలు కేసీఆర్ గారితో కలిపి ఇక్కడ ఉన్న పార్టీలను ఒప్పించడానికి కష్టపడ్డారు. అదే ఢిల్లీ వేదికగా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఇక్కడ గౌరవనీయులైన శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అందరం కలిసి గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇవాళ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఏ తెలంగాణ కోసం అయితే జయశంకర్ సార్ జీవితం అంతా కష్టపడ్డారో ఇవాళ ఆ తెలంగాణ సాధించుకొని సవ్యమైన దిశలో 10 ఏళ్ల పాటు నడిచింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడున్న పాలకులు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలలు కన్న తెలంగాణ సాధించే దిశగా మరిన్ని వారి ఆశయాలు నెరవేర్చే దిశగా కృషి చేయాలని కోరుతూ మరి పెద్దలు జయశంకర్ గారికి మా నాయకులు కేసీఆర్ గారు ఘనమైన నివాళులు అర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పేరు పెట్టినా లేదా మన రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టినా ఇవన్నీ కూడా కేవలం వారికి మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున, తెలంగాణ సమాజం తరఫున మేము అర్పించిన చిరు నివాళి. వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మ శాంతించాలని, వారు పూర్తి స్థాయిలో వారి ఆశీస్సులు ఎల్లవేళలా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జయంతి సందర్భంగా వారికి మా అందరి తరఫున ఘనమైన నివాళి. రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు కన్నీళ్లే పలకరిస్తున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో నారా లోకేష్ 21వ రోజు ప్రజా దర్బార్కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజా సమస్యలను నాయకులు పట్టించుకోలేదని లోకేష్ మండిపడ్డారు. తమ భూములు కబ్జాకు గురయ్యారని, ఏ ఆధారం లేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని కోరుతూ పలువురు లోకేష్ ను విన్నవించారు. గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ తొలగించారని, అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని, వివిధ వృత్తి, వ్యక్తిగతమైన సమస్యలను పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వ హయాంలో నష్టపోయిన తమను ఆదుకోవాలంటూ హోంగార్డులు, అబ్కాస్ ఉద్యోగులు లోకేష్ ను కోరారు. సమస్యల సత్వర పరిష్కారానికి లోకేష్ భరోసా ఇచ్చారని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సచివాలయంలో రైతు రుణమాఫీ అంశంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు వరుసగా 4 ఏళ్లు 25,000 చొప్పున మాత్రమే రైతు రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. కానీ ఆ రుణమాఫీతో ఎలాంటి ప్రయోజనం కలగలేదనే భావన రైతుల్లో పాతుకుపోయిందని అన్నారు. హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ ను తమకు అనుకూలంగా ఉన్న సంస్థకు కేవలం 7,000 కోట్లకు అప్పనంగా కట్టబెట్టారని, వచ్చిన డబ్బుతో ఎన్నికల ముందు కంటి తుడుపు చర్యగా రైతుల ఖాతాల్లో లక్షను రుణమాఫీ కింద జమ చేశారని ఆరోపించారు. వీటి గురించి ఆలోచన చేయకుండా దీంట్లో కోడిగుడ్డు మీద ఏకల బీకాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కాబట్టి మాకు ఉన్నటువంటి సమయాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకొని మాకు వచ్చినటువంటి బ్యాంకు ఖాతాలందరికీ ఏ ఎర్రర్ ఉన్నా, అది టెక్నికల్ మిస్టేక్ ఏ రూపంలో ఉన్నా అది సెట్ చేసుకునేటటువంటి బాధ్యత మా వ్యవసాయ శాఖ తీసుకొని అందరికీ రుణమాఫీ చేసేటటువంటి బాధ్యతను మేము తీసుకున్నాం. కాబట్టి రైతాంగం ఒకరోజు ఆలస్యం అవ్వచ్చు, మీరు చేసిన తప్పిదం వల్ల కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో వచ్చిన తప్పిదం వల్ల కావచ్చు, లేకపోతే సాంకేతిక పరమైనటువంటి ఆధార్ నెంబర్లో వచ్చినటువంటి తేడాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సరిచేసి అందరి ఖాతాల్లోకి ఈ యొక్క రుణమాఫీని సంపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, వీలైతే ముఖ్యమంత్రి గారు 14న మళ్ళీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున వైరాలో, అంటే ఆ రోజున గోదావరి జలాలు కూడా ఖమ్మం జిల్లాకి విడుదల చేసే సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి సభలో ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని కూడా అనౌన్స్ చేయించాలనేది ప్రభుత్వం యొక్క కోరిక. కాబట్టి 3వ విడత 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజునే గౌరవ ముఖ్యమంత్రి గారితో అనౌన్స్ చేయించాలనేది వ్యవసాయ శాఖ యొక్క ఆలోచన. దానికి తప్పకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఆ రోజున సఫలీకృతం చేయాలనేది మా కోరిక. మిగతా అన్నీ కూడా నేను చెప్పినటువంటి ఎర్రర్స్ అన్నిటినీ సెట్ చేసి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ అండ్కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోయిందని మండిపడ్డారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైఎస్ఆర్సీపీ నేతలు వణికిపోతున్నారని కొల్లు రవీంద్ర విమర్శించారు. రెడ్ బుక్ అంటే గజగజ వణిగిపోతా ఉన్నారు. నిద్రతో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు. రెడ్ బుక్ అని మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా, మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి. పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ, చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ, ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉంటే గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలే. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు, బందరు పిచ్చోడు, ఏం మాట్లాడతాడో తెలియదు. రక్త కన్నీరే. సినిమాలో చూసేవాళ్ళం, నాగభూషణ్ రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేర్నాని గారు వాళ్తూ ఉంటాడు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా, అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా, మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా. ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది? ఒక ప్రజాప్రతినిధి ప్రజలకి తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం
చట్టాలు చేసే దాంట్లో ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తే దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ అసలు వీళ్ళకి ఆలోచన లేవు. వీళ్ళకి ఎంతసేపు అంటే వక్ర బుద్ధి. వాళ్ళకిలాగా వాట్సాప్ గ్రూపుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుకుంటారో గత ప్రభుత్వంలో చూసాం కదా. ఆయన ఒక ఎంపీ గారు ఏ రకంగా దాన్ని వాడారో చూసాం. వాటి కోసం అనుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ పెద్ద పెద్ద సంస్థలే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయీస్ని ఆ గ్రూపుల్లో పెట్టుకుని అందరూ కూడా అప్రమత్తం చేసుకుంటూ ముందుకెళ్ళేది. రేపు గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చే విషయంలో కూడా గ్రూప్స్ క్రియేట్ చేసుకోమని చెప్పిన దానికి తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఎస్, మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతా ఉన్నాం. ప్రజలకి కావాల్సినటువంటి పరిపాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో సుష్మా స్వరాజ్ ది కీలక పాత్ర అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. సుష్మా స్వరాజ్ ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు వనరులు పొందిన మంచి నాయకురాలు అని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. అనేక సభల్లో ఆమె అనేకసార్లు తెలంగాణ స్వరాష్ట్రం కావాలని ఆకాంక్షించారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టి నిర్బంధాలు చేసిన సమయంలో తెలంగాణ ప్రజలకు అండగా లోక్సభలో గొంతు ఎత్తిందని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి లోక్సభలో బిల్లు పెట్టాలని అనేక సార్లు లోక్సభలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ముఖ్య మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించారు. చివరకు లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు ఏకైక నాయకురాలు ప్రతిపక్షం తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి విభజన చట్టం పైన మాట్లాడినటువంటి వ్యక్తి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. చట్టం పెట్టినప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మళ్ళీ వాయిదా వేయాలనో బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవాలనో ప్రయత్నం చేసి పొగబాంబులు వదిలినప్పుడు, కారం నీళ్లు చల్లినప్పుడు, కత్తులు పెట్టుకొని లోక్సభలకు వచ్చినప్పుడు వాటన్నిటిగా ఎదిరించి తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బిల్లు పాస్ అయ్యేలా 160 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించినటువంటి ఘనత శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి దక్కుతుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ అయినా, బోనాల పండుగ అయినా, ఢిల్లీలో తెలంగాణ ఉద్యమకారులు, అది న్యాయవాదులైనా, డాక్టర్లైనా, అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినప్పుడు మొట్టమొదటగా తెలంగాణలో ఉద్యమకారుల మధ్య నిలబడి వాళ్ళకు అండగా నిలబడినటువంటి వ్యక్తి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాం. తెలంగాణ ప్రజలు సుష్మా స్వరాజ్ గారు ఎన్నడూ మరవరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు చేసినటువంటి పోరాటము, వారు ఇచ్చినటువంటి ధైర్యము ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడపడం జరిగింది. వారి యొక్క ఆశయాల సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం పునరంకితమై వారి అడుగుజాడల్లో. తల్లిదండ్రులు కొడుకును చదివించి సీఐ చేస్తే కొడుకు సీఐ నాగేశ్వరరెడ్డి మాత్రం ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టాడు. దీంతో తన కొడుకు నుంచి రక్షణ కల్పించాలని సీఐ తల్లిదండ్రులు మంగళవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా కిల్లా గన్పురం మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి సీఐ
చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్, 2 కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్లో 2లో సిఐలో విధులు నిర్వహిస్తున్నాడు. రఘునాథ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలలో పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నాడు. అయితే 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వరరెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ హింసిస్తున్నారని మనస్తాపానికి గురై చిన్న కొడుకు ఆత్మహత్యయత్నం కూడా చేసుకున్నాడు. దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మాట్లాడుకొని చేసుకుందరని చెప్పినాక నేను మా అక్క కొడుకును పిలిపించిన, మా పెద్ద మంచి వాళ్ళ అక్క కొడుకును పిలిపించి అట్లేట నాగేశ్వరరెడ్డి ఉండని 4 దినాలు మీకు ఒక ఎక్కడ పోతుందని అన్నారు. లేదు మా నాకు ఇప్పుడే చెప్పియాలి అన్నాడు. చెప్పిందంటే చెరిసాగం చేసుకొని రాయని చెప్పిండు. రామాంజనేయులు చెప్పిండు. చెప్పినాక నువ్వు ఇట్లా అడిగినావంట అని అడిగిండు. అయినా మామ అవుతాడు. 4 ఎకరాలు వస్తుంది మామ, పెళ్ళాళ్ళకు సరి ఎకర ఇస్తా అంటున్నాడు కదా నాయన, వాళ్ళు కష్టం చేసిండ్రు కదా, ఇయ్యకోకో మాకేం బాధ లేదు, మాకు సరి 14 ఎకరాలు వస్తుంది మామ, చేసుకుంటాం అన్నాడు. అంటే నేనేం చెప్పినా, నాయన చేసుకుంటారు ఎట్లా నేను చేసిస్తాను, పెద్ద మనుషుల గోల్కరాని గోల్కొచ్చి పార్కాత రాసుకొని పార్కాత రాసుకున్నాక ఓ క్లాస్ అన్ని దొరికొచ్చుకొని కొలతలు చేసుకొని మళ్ళీ దేశాలు రాసుకోండి, ఈ దేశకు నేనుంటా, ఆ దేశకు నేనుంటా, ఇక్కడ వాడు ఇక్కడ నేను దేశాలు రాసుకొని చేసుకోండి నాయన చెప్పిన. అట్లాగా ఇచ్చినాక ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు, మళ్ళీ వస్తుంది నాకు ఇవ్వాలి, ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరు నాపిండు, కవులలో నాపిండు. కాకపోతే వాళ్ళు పెద్ద మనుషులు ఆయన కాయిదాలు బాగా పరిష్కాల కాయిదాలు రాసినాడు. పెద్ద మనుషులు ఉన్నారు కదా సార్, ఆ పెద్ద మనుషులను పోయి చిన్నోడు అడిగిండు, సార్ అన్నా నేను చేయించుకుంటానా నా పొలం అని అన్నాడు. అంటే వాళ్ళు ఇంకేముందిరా తచ్చిపోయింది కదా, రిజిస్ట్రాలు అయినాయి, మీ అన్న లోన్ తెచ్చుకున్నాడు, నీవు లోన్ తెచ్చుకున్నావు, చేయించుకోపని చెప్పిండు. వెంకటేశ్వర రెడ్డి చెప్పిండు, గురుమూర్తి రెడ్డి చెప్పిండు, శ్యామసుందర్ రెడ్డి చెప్పిండు, గొల్లయాదాయ చెప్పిండు. వాళ్ళని అందరిని అడిగి తూకం పోసిండు. కౌలు రైతు 10 దంచల తూకం పోసిండు. 5 ఎకరాలు 2 సార్లు దున్నిచ్చిండు. ఇప్పుడు 30,000 చిల్లర అయింది ఖర్చు. అయినాక పోపించినాక వచ్చి ఇప్పుడు అందరిని ఊళ్ళా మొత్తం ఎన్ని టాక్టాలు ఉంటే అన్ని టాక్టాలు రద్దు, ఎవరు పోయినా మీ మీద కేసు చేస్తా అని అందరినీ బెదిరించిండు. చుట్టుముట్టు తాండలు ఉండే తాండలను కూడా బెదిరించిండు. ప్రతి మంచికి చెప్పిండు చుట్టుముట్టు పల్లెలకు గుర్తంగా ఎవరు పోవద్దు. మా తమ్ముడు వచ్చి నువ్వు చెప్పినట్లు ఒప్పుకుంటానే మాట్లాడితే మామూలు అప్పుడు ఫోన్ చేయమన్నాడు. నేను చెప్పినట్లు వింటావా లేదా, నీవే నేర్పుతున్నవే తమ్మునికి అంటాడు. అట్లే ఎవరి దాళ్ళు చేసుకోమని సార్, లొల్లు వద్దు, నువ్వు చెప్తున్నా ఇంటడేమో నాగేశ్వర రెడ్డి అని నీ తానికి వచ్చినాను సారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అతి త్వరలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ అన్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రుల భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చేయమని రాంప్రసాద్ అన్నారు. గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనే, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనే, మా మంత్రిమండలిలోనైతేనే, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనే ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్దులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుని కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ను మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటొకటి నెరవేరుస్తున్నాం. దానిలో భాగంగానే
ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యంగా ఉచితలకు బస్సు ప్రయాణం అనేది పక్కల రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఇస్తున్నారు ఇప్పుడుండే ప్రభుత్వాలు. మన రాష్ట్రంలో అది ప్రవేశపెట్టే రోజుకి ఎక్కడ 1% కూడా తప్పు జరగకుండా ఆ రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలో మా అధికారులు అయితేనే మేమైతే ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఇంత విజయానికి కారులైన మన రాష్ట్ర మహిళామూర్తులందరికీ ఈ ఉచిత ప్రయాణాన్ని అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నాం. సార్, ఇది ఎవరైనా చూస్తే నవ్వుతారండి. నేను కూడా నిన్న సోషల్ మీడియాలో ఈరోజు చూడడం జరిగింది. 900 మంది భద్రత కావాలని అడుగుతున్నారంట. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాలు మీలాగా మేము ప్రతి ఒక్కటి మా చేతుల్లో తీసుకొని భద్రత కుదించడం పూర్వ ముఖ్యమంత్రులకు. ప్రచార ఆర్భాటం కోసం 839 కోట్ల పెట్టుబడులని చెప్పి రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకొస్తే ఎట్లా అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్ తో పోటీ పడాలని ఫ్రాడ్ కంపెనీలు, బోగస్ కంపెనీలు తెచ్చి ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మన్నె క్రిషాంక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని కలిసినా, ఎవరితో వ్యాపారం చేసినా వారి ట్రాక్ రికార్డు బాగుండాలని సూచించారు. ఇలా ఎవరిని పడితే వాళ్లను కలిసి స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీతో ఒప్పందాలు చేసుకుని వస్తే ఎవరు ఊరుకోరని హెచ్చరించారు. స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలో చాలా స్పష్టంగా ఉన్నది, కంపెనీ స్టేటస్ స్ట్రైక్ ఆఫ్. అందంగా వెబ్సైట్లు చేసేసి ముఖ్యమంత్రి గారిని కలిసి, ముఖ్యమంత్రి గారు ప్రచారం చేసుకుంటున్నారా, ఈ ఫనీ కర్రా అనే వ్యక్తి ప్రచారం చేస్తున్నారా, ఎవరు మీరంతా అని అడుగుతున్నారు అందరూ. ఆల్రెడీ చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఎవరు ఈ గ్రెగ్ రాబర్ట్ వాల్ష్, ఎవరు ఈ ఫనీ కర్రా, 7కెళ్ళి 839 కోట్లు తెచ్చి తెలంగాణ పెట్టుబడి పెడతారు. ఒకటేమో స్ట్రైక్ ఆఫ్ అయిపోయిన సంస్థ ఇది, దాదాపు 14 సంవత్సరాల కంపెనీ స్టేటస్ ఉండేది. ఒక్కటంటే ఒక యాన్యువల్ స్టేట్మెంట్, ₹1 యాన్యువల్ స్టేట్మెంట్ కూడా పెట్టలేదు. 4 నెలల ముందు ఇద్దరు కలిసి ఏర్పాటు చేసిన సింగపూర్లో ఇన్కార్పొరేట్ అయిన సంస్థ ఇవాళ పోయి అమెరికాలో ఒప్పందం చేసుకుంటున్నారు. సీస్మిక్ అనే సంస్థ ఇంకొకటి ఉన్నది వీళ్ళది, దాంట్లో కూడా ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. ఫ్రాడ్ కంపెనీల కోసం రేవంత్ రెడ్డి గారు ఇవాళ అమెరికాకు పోయినరా? మొదటి రోజే, ఫస్ట్ డేనే కేవలం ప్రచారం కోసం గిన్నిన్ని పేపర్ల పాపం మా తెలంగాణ మీడియా వాళ్ళందరూ కూడా ఇవాళ గింత స్పేస్ ఇచ్చే ఫ్రంట్ పేజు, సెకండ్ పేజు అందరు రాసిర్రు. రాత్రికి రాత్రి అరే ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద అనౌన్స్మెంట్ చేసిర్రు, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, ఇగో ఇన్ని పేపర్ల బ్యానర్ ఐటమ్ 839 కోట్లు అని. కానీ కంపెనీ చూస్తే బోగస్ ఫ్రాడ్ కంపెనీ. దావోస్కి పోయి ఫ్రాడ్ కంపెనీ గోధి ఇండియాతోని ఒప్పందం, మూసీని ఒక ఫ్రాడ్ కంపెనీ మెయిన్హార్డ్ అనేటోళ్లతో కూర్చొని వాళ్ళతో ఒప్పందాలు. ఇవాళ అమెరికాకు పోయి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనంతో ఇవాళ ఇన్ని బృందాలు, అనుముల కొండలు గారు ఆస్ట్రేలియాకు ఒక బృందం, ఇటు అనుముల రేవంత్ రెడ్డి గారు అమెరికాకు ఒక బృందం. ఇంత వెళ్ళినప్పుడు మీరు తెలంగాణ ప్రజాధనంతోని అక్కడ పర్యటిస్తున్నప్పుడు తీసుకొని వచ్చే ప్రతి కంపెనీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోయినరు? ఎందుకంటే కేటీఆర్ గారితో పోటీ కాబట్టి. కేటీఆర్ గారి కంటే మెరుగ్గా చేస్తున్నాను, కొత్త కొత్త కంపెనీలను తీసుకొని వస్తున్నాను అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. కానీ వెళ్ళినప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకొని రండి, ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొని వస్తున్నారు? తెలంగాణ ప్రజలను, తెలంగాణ మహిళలను ఎందుకో మోసం చేస్తున్నారు మీరు. 2500 రూపాయలు ప్రతి మహిళకు రావు, ఇప్పటి వరకు రాలేదు. బస్సుల పేరు మీద పంచాయితీ. ఇప్పుడు దీని మీద సమాధానం కూడా చెప్పారు. అసెంబ్లీలో మొన్న కౌశిక్ రెడ్డి గారు సోమ్ డిస్టిలరీస్ గురించి అడిగారు. శ్రీధర్ బాబు గారేమో మేము కొత్త కంపెనీలకు ఏది అనుమతులు ఇవ్వలేదు అధ్యక్ష. జూపల్లి కృష్ణారావు గారు మధ్యరాత్రి లేచి అధ్యక్ష మేము అనుమతి ఇచ్చినామని. మళ్ళా తర్వాత
కేటీఆర్ గారు సివిల్ సప్లైస్ విషయం మీద ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ అవసరం లేదు అధ్యక్ష అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. స్కాముల మీద స్కాములు, బోగస్ కంపెనీలు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీ పర్యటనను చూస్తున్నారు. మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు ఉభయ తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలపై హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజా దర్బార్లు నిర్వహించి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రజలకు మంచి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ఇక గత ప్రభుత్వం అసలు ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రావణాసురుడు, శిశుపాలుడి పాలన పోయిందని కామెంట్ చేశారు. బంధువులే తనకు తెలియదంటూ సిబిఐ కోర్టుకు అబద్దాలు చెప్పిన జగన్ దుర్మార్గుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ గ్రామానికి ఇష్టం, అలాగే నేను కూడా కంట్రిబ్యూట్ చేస్తాను చెప్పాను. ఇది కాక ఇది నేను నా ఆస్తి కాదు, కానీ అతనికి కమిట్ అయ్యాడు. ఈ రోజు పోయి చెప్తానన్నాడు. కావాలంటే మీకు ఇప్పుడు అక్కడ డలాస్ అంటే ఇప్పుడు ఎంత అయింది? 3:30 అంటే అక్కడ 5 అవుతుంది తెల్లారి, లేవకపోవచ్చు. వచ్చింది కానీ ఆయన బ్రాండ్లే బూమ్ బూమ్. తర్వాత స్పెషల్ స్టేటస్ నా దగ్గర ఈ ఫోటోలు ఉన్నాయి. మొన్న ఎన్నికల ముందు నేను ఇంటర్వ్యూ చేసి 255 క్వార్టర్, అప్పుడు 90 ఉండే. అది 6 గంటలకు ఫినిష్, 8 గంటలకు సాబంద్ అవుతుంది. అదేది ఇంకో బ్రాండ్ చేంజ్ తోటి 350. దానికి నగదు ఇవాళ 10 రూపాయలు చాయ్ ఉంటే ఇది కొడుతున్నాం, ఏది స్కాన్ కొడుతున్నాం 10 రూపాయలు. క్యాష్ ఏందండి బిజినెస్? ఎక్కడి నుంచి వచ్చిన ఈ 1000 కోట్లు? నేను ఆయనతో పనిచేశాను. రాజశేఖర రెడ్డి గారు నాకు భగవంతుడు, రాజశేఖర రెడ్డి గారు తల్లిదండ్రులు. మేనకా గాంధీ వల్ల నేను ఒక నైతిక విలువల కోసం ఎన్టీ రామారావు గారు రిలయన్స్లో ఎన్నికై 6కు ఎన్నికైనా 5 పోలింగ్ అయింది. జనవరి, జూలై 27కు రాజీనామా ఇచ్చాను. 6 నెలల 21 రోజుల్లో నైతిక విలువల కోసం. ఈరోజు ఆయారాం గయారాం ఎవరు స్పీకర్ డిస్పోజ్ చేస్తారు. అది ఎక్కడైందా? అది తప్పు కాదు, కానీ మీ ద్వారా ఏంటంటే ఈ తెలుగు ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు రేపా ఎల్లుండా ఇంకా 1 నెల రోజులక 2 నెలలక చంద్రబాబు గారు ఈ డిసిషన్ తీసుకోవాలా. అలాగే రేవంత్ గారికి ఇప్పటివరకు నేను కలవలేదు. రాజశేఖర రెడ్డి గారు కూడా రెండోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు 4 నెలలు కలవాలి, ఫస్ట్ అప్పుడు 3 నెలలు కలవలే. క్లోజ్ ఉన్న నాదొక డిఫరెంట్ టైప్. అధికారం ఉంటే దూరం ఉంటుంది, సన్యాసి ఉన్నప్పుడు పోయి కలవడం గంటలు. డబ్బులు ఉన్నోడు ఉంటే దూరం, డబ్బులు దివాలైతే ఫ్రెండ్షిప్ అవుతుంది, మళ్ళీ డబ్బులు దంపైతే దూరం ఉంటుంది. నాదొక డిఫరెంట్ క్యారెక్టర్, నీతి నిజాయితీగా ఉన్నవానిగా. 76 సంవత్సరాలు 2 తెలంగాణ ఉద్యమంలో వరంగల్, నిజామాబాద్ 69, 71, 72, 73 నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తడంతో అక్కడ పర్యాటకుల తాకిడి పెరిగింది. సాగర్ అందాలు చూసేందుకు కోసం సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సాగర్ జలాశయం గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు చూస్తూ పర్యాటకులు ముగ్ధులవుతున్నారు. సాగర్ అందాలను తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 3వ విడత రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 30,000 ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్న మంత్రి. ఈ పొరపాట్లు సరిచేసి అర్హులని రుణ విముక్తి చేస్తామని హామీ. 21వ రోజు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్. సమస్యల సత్వర పరిష్కారానికి భరోసా. రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు కన్నీళ్లే పలకరిస్తున్నాయన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. కేటీఆర్ తో పోటీ పడాలంటే ఒరిజినల్ కంపెనీలు తీసుకురా, ఫ్రాడ్ కంపెనీలు కాదని రేవంత్ రెడ్డిపై క్రిషాంక్ ఫైర్. ముఖ్యమంత్రిగా ఎవరిని కలిసినా, ఎవరితో వ్యాపారం చేసినా వారి ట్రాక్ రికార్డు బాగుండాలని సూచన. భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు. తెలంగాణ ఉద్యమంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర అన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. కొడుకును చదివించి సీఐ చేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టిన సీఐ నాగేశ్వర్ రెడ్డి. తన కొడుకు నుంచి రక్షణ కల్పించాలని డీసీబీకి ఫిర్యాదు చేసిన సీఐ తల్లిదండ్రులు. వనపర్తి జిల్లా
కిల్లా గన్పూర్ మండలం వెంకటాయపల్లిలో ఘటన. నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తడంతో అక్కడ పర్యాటకుల తాకిడి. సాగర్ అందాలు చూసేందుకు భారీగా తరలి వస్తున్న సందర్శకులు. ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా పోలీసు ముందస్తు చర్యలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VV9 న్యూస్.